నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక రోడ్డుపై నడవటం మనందరికీ రోజు జరిగే సాధారణ పనే ఇది కానీ భారత నగరాల్లో అదే నడక ఇప్పుడు ప్రమాదంగా మారింది ఫుట్పాత్ లేదు ఉన్న చోట ఆక్రమణలు కొన్ని చోట్ల పార్కింగ్ మరికొన్ని చోట్ల షాపులు ఇంకొన్ని చోట్ల చెత్త గుంతలు కేబుళ్లు దాంతో పాదచారులు రోడ్డు మీదే నడవాల్సి వస్తోంది అక్కడ వేగంగా వచ్చే వాహనాలు వారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి ఇప్పుడు ఈ సమస్యపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఫుట్పాత్ పై సురక్షితంగా నడవటం పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది వాహనాల కదలిక కంటే పాదచారుల హక్కుకే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది చాలా స్పష్టంగా ఉంది నడిచే హక్కు అనేది కేవలం సౌకర్యం కాదు అది రాజ్యాంగబద్ధమైన హక్కు దేశంలో ఎక్కడ రోడ్డు ఉందో అక్కడ పాదచారులు కోసం స్పష్టంగా గుర్తించిన సురక్షితమైన నిర్వహణలో ఉన్న ఫుట్పాత్ ఉండాల్సిందే అది మున్సిపల్ కార్పొరేషన్ల బాధ్యత మున్సిపాలిటీల బాధ్యత పట్టణాభివృద్ధి సంస్థల బాధ్యత పంచాయతీల బాధ్యత ఫుట్పాత్ వేయడం మాత్రమే కాదు దాన్ని సురక్షితంగా ఉంచాలి ఆక్రమణల నుంచి కాపాడాలి వాహనాలు ఎక్కకుండా చూడాలి గుంతలు లేకుండా నిర్వహించాలి వృద్ధులు చిన్నపిల్లలు దివ్యాంగులు కూడా సులభంగా నడవగలిగేలా మౌలిక వసతులు కల్పించాలి ఈ తీర్పు ఒక విషాదకర ఘటన నుంచి వచ్చింది ఒక తండ్రి తన 5 ఏళ్ల కుమారుణ్ణి పాఠశాలకు తీసుకువెళ్తున్నారు అప్పుడు వెనక నుంచి వచ్చిన ట్యాంకర్ లారీ బాలుని ఢీకొట్టింది బాలుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు ఆ ప్రాంతంలో ఫుట్పాత్ లేదు పాదచారుల కోసం సురక్షిత మార్గం లేదు ఈ ఘటన తర్వాత బాలుడి తండ్రి నష్టపరిహారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ తొలుత పరిహారం మంజూరు చేసింది కానీ తర్వాత హైకోర్టు ఆ మొత్తాన్ని తగ్గించింది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును పక్కన పెట్టి బాలుడి కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని 11,44,628 రూపాయలకు పెంచింది 2 నెలల్లోగా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది కానీ ఈ తీర్పు కేవలం పరిహారం గురించే కాదు ఇది భారత నగరాల ప్రణాళికపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది మన నగరాలు ఎవరి కోసం నిర్మించబడుతున్నాయి కార్ల కోసమా బైక్ల కోసమా లేక నడిచే మనుషుల కోసమా సుప్రీంకోర్టు చేసిన ప్రధాన వ్యాఖ్య ఇదే చక్రాలున్న వాహనాలకు ప్రాధాన్యం పెరిగిపోయి నడిచే మనిషి రోడ్డు మీద అడ్డంకిగా మారిపోయాడని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఇది నాగరికత సమస్య అని వ్యాఖ్యానించింది ఫుట్పాత్ ఉన్న వాహనాలు పార్క్ చేస్తారు షాపులు ఆక్రమిస్తాయి ఫుడ్ స్టాల్స్ నిలుస్తాయి విద్యుత్ స్తంభాలు చెత్త డబ్బాలు గుంతలు మార్గాన్ని మూసేస్తాయి చివరికి పాదచారి రోడ్డు మీదకు దిగాల్సి వస్తుంది అంటే ప్రమాదానికి కారణం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే కాదు పట్టణ ప్రణాళిక వైఫల్యం కూడా స్థానిక సంస్థల నిర్లక్ష్యం కూడా ఫుట్పాత్ ఆక్రమణలను పట్టించుకోకపోవడం కూడా సుప్రీంకోర్టు మరో కీలక విషయం కూడా చెప్పింది పాదచారుల హక్కు ఉల్లంఘించబడితే పౌరులు సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు అవసరమైతే నష్టపరిహారం కూడా కోరవచ్చు ఇది మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద లభించే పరిహారానికి అదనంగా ఉండే హక్కు అంటే ఒక ప్రమాదం జరిగితే కేవలం వాహనం డ్రైవర్ లేదా బీమా కంపెనీనే కాదు ఫుట్పాత్ నిర్వహించాల్సిన స్థానిక సంస్థల బాధ్యత కూడా ప్రశ్నార్థకమవుతుంది ఈ తీర్పు తర్వాత నగరాలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రతి రహదారిపై పాదచారు మార్గాలు మ్యాపింగ్ చేయాలి ఫుట్పాత్లు ఎక్కడ లేవో గుర్తించాలి ఆక్రమణలు తొలగించాలి పాఠశాలలు ఆసుపత్రులు బస్టాండ్లు రైల్వే స్టేషన్ల దగ్గర పెడెస్ట్రైన్ క్రాసింగ్స్ ఏర్పాటు చేయాలి సిగ్నల్స్ వద్ద వాకింగ్ టైం పెంచాలి జీబ్రా క్రాసింగ్లు స్పష్టంగా కనిపించేలా చేయాలి వృద్ధులు దివ్యాంగులకు అనువుగా ర్యాంప్స్ ఏర్పాటు చేయాలి రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా చూడాలి ఎందుకంటే రోడ్డుపై నడిచే వ్యక్తి కూడా పౌరుడే ఆయనకు కూడా సమాన హక్కులే తన ఇంటి నుంచి బస్ స్టాప్ కి నడిచే మహిళకు స్కూల్కు నడిచే చిన్నారికి హాస్పిటల్కి వెళ్తున్న వృద్ధుడికి ఉద్యోగానికి వెళ్లే సాధారణ కార్మికుడికి సురక్షితంగా నడిచే హక్కు ఉంది ఇది ట్రాఫిక్ సౌకర్యం కాదు ఇది మానవ గౌరవానికి సంబంధించిన విషయం మొత్తంగా చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది రోడ్లు వాహనాల కోసం మాత్రమే కాదు ఫుట్పాత్లు అలంకరణ కోసం కాదు పాదచారుల హక్కు ప్రాథమిక హక్కు దాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత ఈ తీర్పు తర్వాత కూడా ఫుట్పాత్లు ఆక్రమణలకు గురైతే పాదచారులు రోడ్డు మీదే నడవాల్సి వస్తే ప్రమాదాలు జరిగితే బాధ్యత నుంచి స్థానిక సంస్థలు తప్పించుకోవడం కష్టం